ఉన్నతాధికారుల తీరు కారణంగా మహబూబాబాద్ జిల్లా దామరవంచలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. డిసెంబర్ 11వ తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన నునావత్ స్వాతి కేవలం 3 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు. ఇవాళ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అలాంటి వేళ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ వర్గానికి చెందిన సనవ సుజాతను ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు ఆహ్వానించారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో సుజాతే గెలుపొందిందంటూ మరో ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేశారు. స్వాతి బీఆర్ఎస్ పార్టీ నుంచి 3 ఓట్లతోటి గెలిచిందని ప్రకటించారు. మేడం వాళ్ళు లోపలికి రమ్మన్నారు. లోపల వచ్చి అమ్మ మీరు గెలిచారు 3 ఓట్లతోటి అని నాకు ఫామ్ ఇచ్చారు. ఫామ్ ఇచ్చినాక తర్వాత నేను బయటకు వచ్చేసిన. ఇక నా సంబరం తోటి బయటకు వచ్చేసిన. బయటకు వచ్చి అక్కడే నిలబడ్డ తర్వాత మళ్ళీ ఏమో ఇక ఏంది 3 ఓట్లతో ఎట్లా గెలుస్తుంది అని మళ్ళీ వాళ్ళందరూ ఉన్నారు. ఇక 3 ఓట్లతో ఎట్లా గెలుస్తుంది అని మళ్ళీ రీకౌంటింగ్ పెట్టారు. మళ్ళీ ఇక రీకౌంటింగ్ తర్వాత ఒక ఓటుతో నువ్వు గెలిచినావమ్మా అని ఆమెకి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఏంది నాకు ఫామ్ ఇచ్చినాక తర్వాత నాకు సంతకం పెట్టి మేడం ఫామ్ ఇచ్చిన తర్వాత ఆమెకి ఎట్లా చెప్తారు ఒక ఓటుతో ఆమె ఎట్లా గెలుస్తుంది, ఏం జరుగుతుంది లోపల అధికారులు మరి ఏం చేస్తున్నారు అని అక్కడనే కులబడి అక్కడనే సులదొప్పి అక్కడనే పడిపోయినాయి. వార్డ్ నెంబర్ లో కూడా లోపలికి పోనీయకుండా ఒక రూమ్ లో వేసి బేడం పెట్టి వాళ్ళు సీక్రెట్ గా వాళ్ళే చేసుకుని లాస్ట్ కు వచ్చి 5 వార్డులు మీకు గెలిచినాయి 5 వార్డులు వాళ్ళకి గెలిచినాయి అని కూడా వాళ్ళే ప్రకటించారు. మమ్మల్ని అక్కడికి రాని కూడా లోపలికి కూడా రానియలేదు. ఇది అధికార దౌర్జన్యం బాగా చేస్తున్నారు. అది మీరు కొద్దిగా కలెక్టర్ గారు అర్థం చేసుకొని కొద్దిగా మమ్మల్ని పట్టించుకోండి సార్. ఇలా ప్రమాణ స్వీకారం అయితే చేయాలి సార్. మేమే చేయాలి. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలము దామరవంచ గ్రామము సన్ప సుజాత సర్పంచ్ అభ్యర్థినిగా 1 ఓటుతో గెలిచాను. అవతల పార్టీ వాళ్ళు మేమే గెలిచామని ఫేక్ చేస్తున్నారు. మాపై ఎంతో ఆటంకం పరుస్తున్నారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం ఉంది కనుక దీనికి కూడా చాలా అడ్డుపడుతున్నారు. మేము 1 ఓటుతో గెలిచాము. మేడం గారు ఎన్నికల ధృవపత్రము మాకు మేమే గెలిచామని రాసి ఇచ్చారు. వాళ్ళు మేము ఓడిపోయామని కూడా సైన్ చేసి వాళ్ళు వెళ్ళారు. మాకు ఈ ధృవపత్రము మేడం గారు రాసి ఇచ్చారు. చట్టపరిధిగా మరి అధికారులే మాకు న్యాయం చేయాలి. ఉన్నతాధికారుల తీరు కారణంగా మహబూబాబాద్ జిల్లా దామవంచలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. డిసెంబర్ 11వ తేదీన జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి ఎంపీ బలరాం నాయక్ వర్గానికి చెందిన సునావత్ స్వాతి కేవలం 3 ఓట్లతో విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ధృవపత్రం అందజేశారు. ఇవాళ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. అలాంటి వేళ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స్థానిక ఎమ్మెల్యే మురళీనాయక్ వర్గానికి చెందిన సనప సుజాతను ఈ కార్యక్రమానికి ఉన్నతాధికారులు ఆహ్వానించారు. అంతేకాదు ఈ ఎన్నికల్లో సుజాతే గెలుపొందిందంటూ మరో ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి అందజేశారు. ఉన్నతాధికారుల తీరు కారణంగా మహబూబాబాద్ జిల్లా దామవంచలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, మహబూబాబాద్ జిల్లా ఉన్నతాధికారులకు స్పష్టత లేకపోవడం, అదేవిధంగా గందరగోళమైన సర్టిఫికెట్లు ఇవ్వడం కారణంగా గూడూరు మండలం దామరవంచలో ఒక రకమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఓడిపోయిన అభ్యర్థి అయితే ఇవాళ నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, గ్రామస్తులంతా రావాలంటూ సోషల్ మీడియాలో ఆమె ప్రకటించుకోవడం, లేకుంటే ఆ గ్రామస్తులందరినీ ఆహ్వానించడం, అదేవిధంగా గెలిచిన వారు కూడా ఇవాళ నేనే ప్రమాణ స్వీకారం చేస్తున్నానంటూ వారు పేర్కొనడం. దీని అంతటికీ కారణం అధికారుల తీరుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. గూడూరు మండలం దామరవంచ గ్రామానికి మొదటి విడతలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా ఉన్న నునావత్ స్వాతి 3 ఓట్లతో గెలుపొందినట్టు మొదటగా ప్రకటించారు. దీంతో ఓడిపోయిన అభ్యర్థి రికౌంటింగ్ కావాలని కోరితే రికౌంటింగ్ లో మళ్ళీ కాంగ్రెస్ అభ్యర్థి నునావత్ సుజాత 1 ఓటుతో గెలిచినట్టుగా రిటర్నింగ్ అధికారి తీర్మానం ఇచ్చారు. అంటే ఒకసారి వారు గెలిచినట్టుగా మరోసారి వీరు గెలిచినట్టుగా అధికారులు తీర్మానం చేయడంతో ఎవరు గెలిచారు ఎవరు ఓడింది అనేది ఇంకా స్పష్టత లేదు. ఇద్దరు అభ్యర్థులకు సంబంధించి 5 వార్డు సభ్యులను కూడా గెలుచుకున్నారు. దీంతో
ఇంకా ఇది అస్పష్టతగానే ఉన్నది. అస్పష్టత నేపథ్యంలో ప్రమాణ స్వీకార కార్యక్రమంతో గందరగోళం ఏర్పడింది. గందరగోళానికి మరి ఎప్పుడు తెరదిస్తారు ఏంటి అనేది చూడాల్సి ఉంటుంది. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో గూడూరు పోలీసులు దామరవంచ గ్రామానికి చేరుకొని కొంత ఆందోళనను విరమించే ప్రయత్నం చేస్తున్నారు. నిజమైన అభ్యర్థి ఎవరో అనేది తెలుసుకునేందుకు ఇంకా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు, విమర్శలు చేసుకుంటున్నారు. కాబట్టి చూడాలి దీని ఉద్రిక్తతకు ఎప్పుడు దారి తెరపడుతుంది, అదేవిధంగా గందరగోళానికి ఎప్పుడు తెరదించుతారు అధికారులు అనేది చూడాల్సి ఉంటుంది. అప్పటి వరకు అయితే ఈ పరిస్థితి ఇలానే కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.